థ్యాంక్స్ చిలకమ్మా. ఎంత ఇన్హేలర్ తీసుకుని ఊపిరి పీల్చుకున్నా ఇవాళ్ళంతా ఊపిరి పీల్చుకోవడం కష్టంగానే ఉండేది. నీ వల్ల చాలా రిలీఫ్గా ఉంది. పోనీలేండి బాబాయ్, మీరు కోలుకున్నారు, అది చాలు. నాన్న ఇన్హేలర్. మీ నాయనకి అవసరం లేదులే అబ్బోడా. చిలకమ్మ దగ్గరుండి మరి ఆస్తమా తగ్గించుండదు కదా. ఆస్తమా తగ్గడం ఏంటి? బో నీతో మాట్లాడాలా, రా. అది ఇప్పుడు రామంటుంటే ఏమిటి? లేగో. అరే ఏమైంది? ఏమైందంటుంటే? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది నిష్కా? చెప్తాలే పద. రా యువరాజ్. నిష్కా ఏంటి? కేదార్ రా. సరే అమ్మగారు, ఇవన్నీ నేను ఎత్తి పెడతానులేండి. మీ అత్తయ్య నాన్నతో క్లోజ్ గా ఉండడం పిన్ని ఓర్చుకోలేకపోతుంది. పాపం అత్తయ్య ఏదో చనువుతోటి నిషిక వాళ్ళ మావయ్య గారు అన్న అభిమానంతోటి ఆయనకి సహాయం చేద్దామని అత్తయ్యకి కష్టమైనా దగ్గరుండి మావయ్య గారికి ఆవిరి పట్టించినందుకు ఇప్పుడు అత్తయ్య గారు ఎంత అనుమానిస్తున్నారో చూసావా? సాయం చేసే మనసుకి ఆ ఉద్దేశం మంచిగా ఉన్నా ఎదుటి వాళ్ల కళ్ళల్లో తప్పుంటే మనమైనా ఏం చేస్తాం రాత్రి? ఏదో ఒకటి చేయాలి. లేదంటే వైజయంతి అత్తయ్య గారు రాగిని అత్తయ్య మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది. అత్తయ్యకి ఒక్కసారి అనుమానం మొదలైతే దాని మనసులో నుంచి అంత సులువుగా తీసేయలేము. అదే జరిగితే మీ అత్తయ్యకి చాలా డేంజర్ దాత్రి. అవును, అలాగే ముందు అత్తయ్యతో ఒకసారి మాట్లాడాలి. ఎవరిదో అన్నో నంబర్ దాత్రి. హలో, ఎవరు మాట్లాడేది? హలో జగదాత్రి గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎవరు మాట్లాడేది? నా పేరు అవినాష్ అండి. మినిస్టర్ రాయుడు గారు అబ్బాయిని. ఏంటి మేడం, నా పేరు వినగానే నోట మాట పడిపోయింది. నేనెవరో తెలియదు, నాతో మీకేం పనని అడగండి మేడం. మీరెవరో నాకు తెలీదు. నేను ఫోన్ పెట్టేస్తున్నాను. హలో, ఒక్క నిమిషం జగదాత్రి గారు. నేనెవరో మీకు తెలియకపోవచ్చు, కానీ మీలో ఉన్న జేడీకి తెలుసు. బావా, ఇప్పుడు జేడీ డ్యూటీ దిగిపోయింది కదరా. ఇప్పుడు డ్యూటీలో ఉన్నది జగదాత్రి. అరే అవును కదా, నేను మర్చిపోయానురా. నువ్వు జేడీతో మాట్లాడాలంటే జగదాత్రి గారు షర్టు ప్యాంటు వేసి మాస్క్ పెట్టుకున్నప్పుడు మాట్లాడాలి. ఇప్పుడు మేడం చీర గాజులు వేసుకున్నారు కదరా. కరెక్టే, కానీ నేను మాట్లాడాలనుకున్నదే జగదాత్రి గారితోనే. ఎందుకంటే జగదాత్రి గారు అయితేనే కదా నేను చెప్పే మాటలు విని భయపడుతుంది. ఏం జగదాత్రి గారు భయపడుతున్నారా? చూడవినాష్, ఏంటి మేడం, జేడీగా మీరే పంచ్ డైలాగులు కొట్టి జగదాత్రిగా కూడా మీరే పంచ్ డైలాగులు కొడతారా? మాకు ఛాన్స్ ఇవ్వండి మేడం. మీరు మమ్మల్ని తుక్కుగా కొట్టిన తర్వాత నేను ఆ ముసుగు వెనకాల ఉన్న ఆ మొహం ఎలా ఉంటుందో తెలుసుకోవాలని జేడీ కారుకి ఒక ట్రాకర్ పెట్టా. అది మీ ఇంటి ముందుకు తీసుకొచ్చింది. చూస్తే జేడీ ప్లేస్ లో జగదాత్రి, కేడీ ప్లేస్ లో కేదార్ ఉన్నాడు. జేడీ బలమేంటో తెలిసింది, మరి జగదాత్రి బలహీనత ఏంటో తెలుసుకోవాలని తెలుసుకుంటే మీ ఫ్యామిలీ అని అర్థమైంది. రే, నా ఫ్యామిలీ జోలికి రావద్దు. నాకు రావాలని లేదు మేడం. న్యాయానికి
మనం న్యాయం చేస్తామని నమ్మారు సార్. ఆ నమ్మకాన్ని చంపి నేను బతకలేను సార్. మీ ఐడెంటిటీస్ బయటపడితే మీరు నమ్మే డిపార్ట్మెంట్ మీ వెంట ఉంటుంది అని నేను అనుకోవడం లేదు. మీరెవరో తెలిసిపోతే మీరు అండర్ కవర్ కాప్స్ గా పనికిరారు కాబట్టి డిపార్ట్మెంట్ మిమ్మల్ని వెంటనే సస్పెండ్ చేయొచ్చు. పర్వాలేదు సార్, పర్వాలేదు సార్, పర్వాలేదు. అప్పుడు మీ చేతుల్లో ఈ కేసు ఉండదు జేడి. నువ్వు నమ్ముతున్న న్యాయం నువ్వు చెయ్యలేవు. కానీ నేను నమ్మిన డిపార్ట్మెంట్ చేస్తుందని నేను నమ్ముతున్నాను సార్. ఇవాళ ఒక పోలీస్ ఆఫీసర్ గా మా అందరికంటే చాలా ఎత్తుకు ఎదిగిపోయావు జేడి. ఇన్ని రోజులు నువ్వు చేసిన డ్యూటీ ఒకవైపు, ఇవాళ నువ్వు నమ్మిన న్యాయం కోసం నిలబడ్డం ఇంకోవైపు. నువ్వు నా ఎదురుగా ఉంటే సెల్యూట్ చేసేవాణ్ణి. ఈ ఫోటో చూశాక వెనకడుగు వేస్తావనుకున్నాను. ఇంట్లో వాళ్ళ పేరు చెప్తే భయపడతావనుకున్నాను. ప్రాణంగా చూసుకునే యూనిఫామ్ పోతుంది అంటే తడబడతావనుకున్నాను. సస్పెన్షను అంటే అరసెకండ్ కూడా ఆలోచించకుండా పర్వాలేదు అన్నావు చూడు. అక్కడ నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్గా గెలిచి నిన్ను ట్రైన్ చేసినందుకు నన్ను గెలిపించేశావు జేడి. థ్యాంక్ యూ సార్. కానీ ఇదంతా నేను గెలవాలనో లేదా మంచి పోలీస్ ఆఫీసర్ అవ్వాలనో చెప్పలేదు సార్. ఇంకో సుమాని మనం చూడకూడదు అంటే